బులెటిన్లో అప్డేట్ చూసుకున్నట్టయితే రాజమండ్రిలోని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 10 మృతదేహాలకు పోస్టు మార్టం ముగిసింది. మరో 2 మృతదేహాలకు పోస్టు మార్టం కొనసాగుతోంది. మిగిలిన ఒక మృతదేహాన్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. పోస్టు మార్టం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్త బాగాలేదు తీసుకున్న మనల్ని రేపు వస్తాం మేము కూడా అర్జుంటుంది. రైట్, ఇక రాజమండ్రిలోని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 10 మృతదేహాలకు పోస్ట్ మార్టం ముగిసింది. మరో 2 మృతదేహాలకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం కొనసాగుతోంది. మిగిలిన ఒక మృతదేహాన్ని కూడా గుర్తించేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఎందుకు ఇంకా అక్కడ పోస్ట్ మార్టం అని సంబంధించి కూడా లేట్ అవుతుంది? అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సాయి, ఏదైతే ఇప్పుడు మనం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అల్లూరు జిల్లాలో రంపచోడవరంలో చూసినట్లయితే ఈ నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి అభయారణ్యంలో జరిగిన ఏదైతే మా ఎన్కౌంటర్ ఉందో ఎన్కౌంటర్ లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. అందులో ప్రధానంగా చూసినట్లయితే హెడ్మా, అలాగే అతని సతీమణి రాజీ, అలాగే రెండో రోజు జరిగిన ఎన్కౌంటర్ లో టెక్ శంకర్, ఈ మొత్తం వీరితో పాటు మొత్తం 13 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మృతదేహాలకి గత 4 రోజులుగా కూడా ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే బంధువులు రాక వారిని గుర్తించడంలోని ఉన్న ఇబ్బందులు, అలాగే చాలా రోజులు ఇళ్ల నుంచి వెళ్ళిపోయి పరిస్థితిలో ఈ మావోయిస్టులను గుర్తించడంలో బంధువులకు కూడా కొంచెం అసాధ్యమైన పరిస్థితి ఏర్పడడంతో డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతే ఆ బంధువులకి ఇప్పుడు ఆ మృతదేహాలకి బంధువులకి చూపించి అప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్న నేపథ్యం. ఒక్కొక్క పోస్ట్ మార్టం చేసేందుకు దాదాపుగా 4 గంటల సమయం పడడంతో మొత్తం ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు వరకు అంటే అర్ధరాత్రి వరకు చూసినట్లయితే 10 మంది మావోలకు ఏదైతే పోస్ట్ మార్టం పూర్తయింది. ఇంకా 3 మిగిలారు. 3లో ఇద్దరికి ఇప్పుడు పోస్ట్ మార్టం చేపడుతున్నారు. మరో ఒకరి అయితే ఈ సాయంత్రానికి వాళ్ళ బంధువులు రావాల్సి ఉంది. ఇంకా ఇంకొకరికి బంధువులు రాలేదు, ఇంకా ఐడెంటిఫికేషన్ కాలేని వల్ల చేయలేని పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే మొత్తం ఈ నెల 18వ తారీఖున 6, 17వ తారీఖున 7 ఇక్కడ ఎదురుకాల్పుల్లో మారేడుమిల్లి లో జరిగిన అభయారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్లు బోటకపు ఎన్కౌంటర్లు అంటూ కూడా ఏదైతే మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి పేరుతో ఆజాద్ పేరుతోటి ఒక ప్రకటన కూడా నిన్న విడుదలైంది. ఇది కావాలని ఆసుపత్రికి వెళ్తుంటే కావాలని తీసుకెళ్లి చంపేశారని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ని నిరసిస్తూ రేపు బంద్ ఏజెన్సీ బంద్ కూడా పిలిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఇక్కడ ఒకవైపు కేంద్ర భద్రతా బలగాలు, ఆక్టోపస్, అలా గ్రేహాన్స్ మొత్తం దళాలు మొత్తం బందోబస్తుని కట్టుదిట్టం చేశాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా వాహనాల తనిఖీలు అవి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్టయితే ఇక్కడ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోస్ట్ మార్టం పూర్తయిన మృతదేహాల్ని బంధువులకి అప్పగించి వారికి వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ టెక్ శంకర్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వజ్ర ఏదైతే బాతుపురం గ్రామానికి చెందిన టెక్ శంకర్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ఆ ప్రాంతానికి చెందిన వారు కావడంతో అక్కడ వారందరూ కూడా ఇక్కడికి రావడానికి ఆలస్యం కావడం,
అలాగే ఎప్పుడు దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు వెళ్ళిపోయిన వారు కావడంతో వారిని గుర్తించడంలో కొన్ని సమస్యలు రావడం, ఒకే మృతదేహాన్ని ఇద్దరు ముగ్గురు తమకు సంబంధించిన మృతదేహం బంధువుగా చెప్పడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఇవన్నిటినీ కూడా ఇక్కడ సిబ్బంది కూర్చుని మొత్తం అంతా కూడా వాళ్ళ వివరాలన్నీ సేకరించిన తర్వాత రక్త నమూనాలు తీసుకుని DNA పరీక్షలు చేసిన తర్వాత కానీ వారిని గుర్తించే పరిస్థితి ఉండట్లేదు. ఈ నేపథ్యంలో జరిగింది. ఏదైనా ఈ రోజు సాయంత్రానికి మొత్తం పోస్ట్ మార్టం పూర్తయి బంధువులకు అప్పగిస్తామని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితులు సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.